శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభదత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశ్రితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. నమామి తం వినాయకం. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. స్వధర్మ ప్రేక్షకులకు శుభోదయం, విజయీభవ. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, మంగళవారం, చతుర్థి, శతభిష నక్షత్రం. ఆంగ్ల తేదీ ప్రకారంగా జూలై మాసం 27వ తేదీ. ఈరోజు సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థికి కూడా ఒక విశేషం ఉంది. సాధారణంగా మంగళవారం నాడు వస్తే అంగారక చతుర్థి అని కూడా పిలిచే సంప్రదాయము ఉంది. చవితి గణపతికి మహాప్రీతికరమైనటువంటి తిథి. కాబట్టే గణేశ సహస్రనామ స్తోత్రంలో చతుర్థీ పూజన ప్రీతాయ నమో నమః అని చెప్తారు. చతుర్థి తిథి నాడు గణపతిని ఆరాధన చేస్తే గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. 12 నెలల్లో వచ్చే 12 శుక్లపక్ష చతుర్థులకు, 12 మాసాల్లో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్థులకు అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేకత ఉంది. 12 కృష్ణపక్ష చతుర్థులు. కృష్ణపక్షంలో చతుర్థి ఉంటే దాన్ని సంకష్టహర చతుర్థి అన్నారు, సంకటహరము అన్నారు. ఈ సంకటహర చతుర్థి యొక్క ప్రత్యేకతను గణేశ పురాణంలో అద్భుతంగా వర్ణించడం జరిగింది. మానసిక వేదనలను, మానసిక తాపములను, ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు కలుగుతూ ఉంటే, పిల్లలకు చదువులు బాగా రాకపోతే, ఉద్యోగంలో ప్రమోషన్లు రాకపోతే, జీవితంలో ఒక అసంతృప్తి అనేటువంటిది వెంటాడుతూ ఉంటే 12 రాశుల వారు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మొదలుపెట్టవచ్చు. మొదలు పెట్టడానికి మంగళవారం నాడు చతుర్థి వచ్చిన రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభం చెయ్యడం మహాపుణ్యమండి. ఈ సంకష్టహర చతుర్థి నాడు ఏం చెయ్యాలి? ఈ సంకష్టహర చతుర్థి రోజున పరమేశ్వర ప్రీతి కోసం ఈ వ్రతాన్ని చెయ్యాలి. ఈ వ్రతం చేయడం వల్ల ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు, గణపతి అనుగ్రహిస్తాడు. చాలామందికి తెలియనటువంటి అంశం ఏంటంటే గణపతి విద్యాప్రదాయకుడు.
మనకు చదువులను ఇచ్చేటువంటి వాడు ఎవరు అంటే గణపతి. చదువుకు అధిష్టాత్రి ఎవరు అంటే సరస్వతి. అందుకే చూడండి, కోరిన విద్యలకెల్ల ఒజ్జయ్యుండెడి పార్వతీ తనయవోజి గణాధిప నీకు మురొక్కెదన్. కోరిన విద్యలకెల్లా, ఏ విద్య కావాలన్నా ఇచ్చేవాడు గణపతి మాత్రమే. కాబట్టి పిల్లలకు మంచి కళాశాలల్లో సీట్ రావాలి అంటే ఈ గణపతి యొక్క ప్రార్థన చెయ్యండి. ఎలా చెయ్యాలి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని? సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఉదయం నుండి ఉపవాసం చెయ్యాలి. తప్పకుండా గణపతి దర్శనం చేసుకోవాలి. గణపతికి సంబంధించినటువంటి స్తోత్రములు ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం, ఈ స్తోత్రమును సంకటహర స్తోత్రము అంటారు. ఈ స్తోత్రపారాయణాన్ని ఒక 11 సార్లు. అలాగే సంకష్టహర చతుర్థి రోజున సాయంకాలం సంధ్యా సమయంలో గణపతికి సమీపంలో కూర్చొని 21 దూర్వాంకురములకు గణపతికి సమర్పణం చేసి మనం ఏదైనా కోరికను మనస్సులో పెట్టుకొని ఆ కోరికను తీర్చమని గణపతికి నివేదన చేసి ఉండ్రాళ్లను ఆయన సమక్షంలో ఎవరైతే గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారో వారికి తప్పకుండా అభీష్ట సిద్ధి కలుగుతుంది. గణేశ సహస్రనామానికి ఆ ప్రత్యేకత ఉంది. నేను అనేక సందర్భాల్లో ఈ ప్రయోగాదులు చేసి చూశాము. గణపతి అనుగ్రహంతో అన్నీ సిద్ధించాయి. విశ్వాసంతో మీరు చెయ్యండి. చేసే పని మంచిది. ఆ మంచి పని నేను చెప్పడం కాదు, మీరు అనుభవంలో తెలుసుకోండి. సంకష్టహర చతుర్థి రోజున గణపతి ఆరాధన మీకు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి రోజున గణపతి సహస్రనామంతో పూజ చేసి ఉండ్రాళ్ళు నివేదన చేసి రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుడికి ఒక నమస్కారం చేసి అర్ఘ్యములు విడిచే పద్ధతి మీకు తెలిసినట్లయితే అర్ఘ్యములను విడవండి. లేదు నమస్కారం చేసి ఆ రోజు రాత్రి భోజనం చెయ్యండి. చంద్రోదయం అయిన తరువాతనే భోజనం. ఇప్పుడు రేపటి రోజున సంకష్టహర చతుర్థికి చంద్రోదయం ఎన్ని గంటలకు ఉంది? రాత్రి 9:37 చంద్రోదయము. కాబట్టి 9:37 చంద్రుణ్ణి చూసిన తర్వాత భోజనం చేస్తే అది సంకష్టహర చతుర్థి వ్రతం అవుతుంది అని మనకు గణేశ పురాణం చెప్తుంది. ఈ విధంగా ఆచరించండి. పరిపూర్ణమైనటువంటి గణపతి అనుగ్రహాన్ని పొందండి. విజయీ భవ.